Meeting is being recorded. हरे कृष्णा प्रभु जी, माता जी दंडवत प्रणाम। ऑल गुरु श्री प्रभुपाद गुरुदेव। हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम। ऑल गुरु श्री प्रभुपाद। हरि बोल। ओके, सो लेट्स स्टार्ट इन द टाइम। ओ 5। ओके। यम प्रव्रजन्तमनुपेतमपेत कृत्यम द्वैपायनो विरह कातराजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेदुस् तं सर्वभूत हृदयं मुनिमानतो अस्मि यस्वानुभावमखिल श्रुतिसारमेकम् ध्यात्मदीपमतिथितीर्षतां तमोन्दं संसारिणां करुणयाः पुराणगुह्यं तं व्याससूनुमुपयामि गुरुं मुनीनां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। अष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदन नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांघ्रये। नमो अकिंचन वित्ताय निवृत्तगुणवृत्तये आत्मा रामाय शान्ताय कैवल्यपतये नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद्भागवतं प्रथम स्कंदम अध्यायम 6 श्लोकम 25। यस, ओके। एतावदुक्त्वा पररामतन्महत् एतावदुक्त्वा पररामतन्महत् भूतं न भोगलिङ्गमलिङ्गमीश्वरम् अहं च तस्मै महतां महीयसे शीर्ष्णावनामं विदधेऽनुकम्पितः। एतावदुक्त्वा पररामतन्महत् भूतं न भोलिङ्गमलिङ्गमीश्वरम् अहं च तस्मै महतां महीयसे शीर्ष्णावनामं विदधेऽनुकम्पितः। శబ్దరూపమును మూర్తి భవించి కనులకు అగోచరుడు అయ్యును పరమ అద్భుతుడైన ప్రభు హరే కృష్ణ ప్రభు హరే కృష్ణ కృష్ణ ప్రభు నిన్న 22 వరకు కంప్లీట్ అయినట్టున్నాను ప్రభు. 22 సీరియస్లీ సారీ ప్రభు, కొంచెం ఒక్కసారి చూడండి. మనం గురువు యొక్క ఇంపార్టెన్స్ చదువుకున్నాం నిన్న లాస్ట్ కి. ఒక్క నిమిషం, ఐ థింక్ షీ కెప్ట్ ఇట్ హియర్. 22 22 22 21 స్వాంతాస్మిన్ సక్ర. ఓకే, ఐ నో. యా 23 ఏమైంది? 23 ఏమైంది? ఓకే, దట్స్ ఓకే, ఐ నో. యా 24 అవ్వాలి యాక్చువల్లీ. నేను బుక్ మార్క్ బుక్లో ఇటు ఉంది కదా. సో ఓకే, 24 మతిర్మై నిబద్ధేయం న విపద్యేత కర్హిచిత్ ప్రజాసర్గో నిరోధపి స్మృతిశ్చ మదనుగ్రహాత్. మతిర్మై నిబద్ధేయం న విపద్యేత కర్హిచిత్ ప్రజాసర్గో నిరోధే అపి స్మృతిశ్చ మదనుగ్రహాత్. అయితే ఓకే, నా భక్తి అందు నియుక్తమైన మేధస్సు ఏ కాలమందును భంగపడదు. తత్కారణమున సృష్టి సమయమునను ప్రళయకాలయమందును నా కరుణచే నీ దివ్య స్మృతి అకుంఠితముగా నిలిచి ఉండగలదు. వావ్, బ్యూటిఫుల్. నా భక్తి అందు నియుక్తమైన మేధస్సు ఏ కాలమందును భంగపడదు. తత్కారణమున సృష్టి సమయమునను ప్రళయకాలయమందును నా కరుణచే నీ దివ్య స్మృతి
అకుంఠితముగా నిలిచి ఉండగలదు. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమోం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే రాజనాథ స్వామినితి నామనే. నమోం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామనే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగులంగైతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్యమేశ్వరం. ఆరాధ్య భగవాన్ వ్రజశతనయా తద్ధామ బృందావనం రమ్యా కాచిదుపాసనా వ్రజవధూవర్గేణ వా కల్పితా. శ్రీమద్భాగవతం ప్రమాణమమలం ప్రేమాపుమార్దో మహాన్. శ్రీచైతన్య మహాప్రభోర్మతమిదం తత్రాధరా నాపరా. హరే కృష్ణ. ప్రభు జైస్, మాతా జైస్, దండోత్ ప్రణామ్. Thank you very much for joining the call, giving me an opportunity to read Srimad Bhagavatam for you. Definitely no qualification, no realization, only causeless mercy of the Guru, Krishna and Vaishnavas like all of you on the call. So please bless me so that I can do some justice for your valuable time. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడు? చాలా మంచి శ్లోకం ఇది. సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ శ్లోక టుడే. గుడ్ థింగ్ యూ రిమెంబర్డ్, అదర్వైజ్ ఐ వుడ్ హావ్ మిస్డ్ దిస్ శ్లోక. ఏమంటున్నాడు అంటే ఇక్కడ నారదముని యాక్చువల్గా ఎవరిది ఇది? కృష్ణ చెప్తున్నాడు ఇది. లెట్స్ సీ వాట్ ఈస్ ద కనెక్ట్. ఎక్కడున్నాం మనం? ఎవరి కన్వర్జేషన్ ఎక్కడిది ఇది? కన్వర్జేషన్ భగవానుడు పలికిన. యా, కృష్ణ ఈజ్ స్పీకింగ్ టు నారదముని. నారదముని యాజ్ ఎ బాయ్, once he saw Krishna and he wanted to try to see Krishna again. Then again Krishna, it did not visible to Narada, but his voice was there. Krishna is speaking to him through voice, without visible to him. That is the conversation. భగవానుడు పలికెను, ఓ నారద, ఈ జన్మలో నీవిక నన్ను ఏమాత్రము కాంచలేవు. సేవయందు అసంపూర్ణులు మరియు భౌతిక కల్మషముల నుండి సంపూర్ణంగా ముక్తులు కాని వారు నన్ను కాంచలేరు అని చెప్పి నెక్స్ట్ ఏమన్నాడు? అనగా నీవు నా రూపమును ఒక మారు కాంచగలిగితివి, నాపై అనురాగమును వృద్ధి చేయుటకే నేను అట్లు చేసి తిని. ఏలయనా, ఎంతగా నా యందు అనురక్తిని పొందుదువో అంతగా నీవు భౌతిక వాంఛల నుండి ముక్తుడవు కాగలవు అని చెప్పి పరతత్వమునకు నచ్చడి కొలది దినముల సేవ చేతనే భక్తుడు నాయడ దృఢతడమగును. తత్ఫలితంగా అతడు దుఃఖపూర్ణమైన ప్రస్తుత భౌతిక జగములను వీడిన పిమ్మట ఆధ్యాత్మిక జగమును చేరి నా పార్షదుడగును అని చెప్పి నెక్స్ట్ ఇక్కడికి వచ్చాడన్నమాట. ఇక్కడ ఏమన్నాడు? నా భక్తి యందు నియుక్తమైన మేధస్సు ఏ కాలమందును భంగపడదు. తత్కారణమున సృష్టి సమయమును ప్రళయకాలమందును నా కరుణచే నీ దివ్య స్మృతి అకుంఠితముగా నిలిచి ఉండగలదు. మనకి ఎక్కడ అగైన్ సేమ్ థింగ్ రైట్. మన ముకుందమాల సూత్రంలో ప్రోపాది శ్లోకేందది? కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం అధ్యైవమే విశితమానత రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కపవాత పిత్తౌ కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే అని చెప్పినప్పుడు అక్కడ ఏంటంటే ఏంటి? అదేనా? అదే దాంట్లో బేసిక్గా ఇక్కడ మనం ఓకే కనెక్షన్, వెరీ గుడ్ కనెక్షన్. భగవద్గీతలో మనం శ్లోకం చెప్పుకుంటాం, ఇది 8.5 and 8.6. వాట్ ఇస్ దట్? అంతకాలేచ మామేవ స్మరణముక్త్వా కలేవరం. ఏంటది? అంతకాలేచ మామే స్వరముక్త్వా కలేవరం అట్ నాతి అస్త్ర సంశయ. అట్ దట్ ఫస్ట్ అనదర్ స్టాంజా. సో బేసికలీ పాయింట్ ఏంటి అక్కడ? ఎప్పుడైతే నువ్వు నన్ను గుర్తుపెట్టుకుంటావో నా దగ్గరికి వస్తావు, రైట్?
చనిపోయేటప్పుడు ఎవరెవరు ఏ విషయాలను గుర్తుపెట్టుకుంటారో వాళ్ళు ఆ విషయాల్లోకి వెళ్తారు. దే విల్ ఎక్వైర్ దట్ కాన్షియస్నెస్. సో సేమ్ కనెక్షన్ ఇక్కడ ఏమంటున్నాడు, నా భక్తి అందు నియుక్తమైన మేధస్సు ఏ కాలమందును భంగపడదు. చూడండి బెనడిక్షన్, హౌ ఫార్చునేట్ వి ఆర్, వాట్ ఎ గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ అస్, ఆల్ ఆఫ్ అస్. ఏమాత్రం భక్తి చేసినా కూడా కృష్ణుడికి కించిత్ నిహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. స్వల్పం, లిటిల్ బిట్ ఆఫ్ సర్వీస్ టు కృష్ణ, that itself will save us from the great danger. Mahato Bhayat. What is it Mahato Bhayat? Mahato Bhayat death కాదు, యాక్చువల్లీ డెత్ కాదు. Mahato Bhayat ఏంటయ్యా అంటే coming into this material world again and again and again, and we are away from Krishna from millions of lifetimes, billions of lifetimes, trillions of lifetimes we are away from Krishna. That is the Mahato Bhayat, isn't it? We are away from Krishna, we don't know how long we don't know. సో ఇక్కడ ఏమంటున్నాడు ఏ కాలమందును భంగపడదు అంటే మనం చేసిన ఏ చిన్న సర్వీస్ అయినా కూడా అది ఎప్పుడు కూడా మనకి ఇట్స్ నాట్ గోయింగ్ టు బి వేస్టెడ్. అందుకని మనం ఏం చేస్తున్నాం ఇవాళ, ఎస్పెషల్లీ ఇస్కాన్ డివోటీస్ గోయింగ్ అవుట్, ట్రయింగ్ టు గివ్ దట్ ఆపర్చునిటీ టు ద కండిషన్డ్ ఫాలెన్ లివింగ్ కండిషన్డ్ సోల్స్. సంహౌ చూసి హరే కృష్ణ అను, కనీసం హరే కృష్ణ పోతున్నాడు అను, చాలు, దట్ ఇస్ ఎనఫ్. ఇన్ దట్ వే సో మెనీ ఆఫ్ పీపుల్ హావ్ గాట్ ఎక్వైర్డ్ ద సుకృతి బై లుకింగ్ ఎట్ ద devotees, by ridiculing the devotees, by scolding the devotees, you will get the mercy. Even you may, these Hare Krishnas are rascals. Enough, that's okay. You said Krishna took the Hare Krishna, rascals he forgot. Just he forgot the rascals. He took the Hare Krishna. You heard the Hare Krishna. That will give you some benefit. That's what he is saying. నా భక్తి అందు నియుక్తమైన మేధస్సు ఏ కాలమందును భంగపడదు. సో వీఆర్ డూయింగ్ some service, right? Knowingly, unknowingly, wantedly, unwantedly, we are doing some service. అది ఏమంటున్నాడు కృష్ణ, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి వేస్టెడ్. ఎస్పెషల్లీ సీ ద కనెక్షన్. ఎస్పెషల్లీ ఏమంటున్నాడు చూడండి, తత్కారణమున సృష్టి సమయమును ప్రళయకాలమందును నా కర్ణ చేయని దివ్యసు అకుంఠితంగా నిలిచి ఉండగలదు. ఏం చెప్పాను స్టార్టింగ్ లో, అది ఏంటది, నరసింహ శతకంలో మంచి ఇదే, దీని కనెక్షన్ ఏంటది, లెట్ మీ సీ వాట్ ఇస్ దట్. బతికినన్ని నాళ్ళు నీ భజన తప్పను గాని మరణకాలమునందు మరతునేమో, ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు, నారాయణాయంచు పిలుచునో శ్రమ చేత పిలువలేనో, నాటికిప్పుడే చేతు నీ నామ భజన. సో వాట్ ఈస్ సేయింగ్ ఈజ్ దట్ టైమ్ ఈస్ వెరీ డిఫికల్ట్ టైమ్, రైట్? సో నవ్ ఐ విల్ డూ ఇట్. ఎందుకు అంటే ఇక్కడ ఇచ్చాడు చూడండి లాట్, ఆ దివ్య స్మృతి నా కరుణ చే నీ దివ్య స్మృతి అకుంఠితంగా నిలిచి ఉండగలదు. అక్కడ ఏంటంటే వి వోంట్ బి ట్రైంగ్ టు రిమెంబర్ కృష్ణ. అదే కృష్ణ ఇన్స్ట్రక్షన్ అదే కదా, అంతకాలేచ మామేవ స్వరం ముక్త్వా కలేవరం, దట్ ఈస్ ఇన్స్ట్రక్షన్, రైట్? సో కానీ మన మెంటల్ పవర్ ఎంత ఉన్నప్పుడు, మైండ్ పవర్ ఎంత ఉన్నప్పుడు, మనం ఎంత కాన్షియస్ గా ఉన్నప్పటికీ కూడా దెర్ ఇస్ నో గ్యారెంటీ దట్ వి విల్ రిమెంబర్ కృష్ణ, రైట్? జీవితాంతం మనం చేసి ప్రాక్టీస్ చేసి చివరికి గుర్తుపెట్టుకుంటామా? నో గ్యారెంటీ. నేను ఎవరు అడిగారు ఈ క్వశ్చన్, నో గ్యారెంటీ. ఎవరు? మన శ్రీవల్లి మధ్య అడిగి ఉండే క్వశ్చన్, రైట్? దాని కనెక్షన్ ఇది. సో మనం గుర్తుంచుకుంటామా? గుర్తుంచుకుంటాం. మరి ఎలాగా మరి అంటే ఆయన వచ్చి గుర్తు చేస్తాడు. దట్ ఈస్ కాజులెస్ మర్సీ. నువ్వు చేసావు, జీవితాంతం ఎండీవర్ చేసావు, రైట్? భక్తి చేసావు, బట్ స్టిల్ దట్స్ నాట్ గ్యారెంటీ యూ. సో వాట్ ఈస్ ద గ్యారెంటీ? మర్సీ ఈజ్ గ్యారెంటీ. హీ హ్యాస్ టు కమ్. సో అప్పుడు ఏం చేస్తాడట, ఆయన వచ్చి హీ విల్ గివ్ ద రిమెంబరెన్స్ టు అస్. పొద్దున చెప్పుకున్నాం వాడు, వాట్ ఇస్ దట్? సర్వస్య శాహం హృది సన్నివిష్ట మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ వేదశ్చ సర్వైరహమేవ వేద్య వేదాంత కృత్ విద్యేవ చాహం. సో అక్కడ ఏమంటున్నాడంటే మత్త ఫ్రమ్ మీ కమ్స్, వాట్ ఇస్ దట్? మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. స్మృతి అంటే రిమెంబరెన్స్, జ్ఞానం అంటే నాలెడ్జ్, అపోహం మీన్స్ ఫర్గెట్ఫుల్నెస్. ఈ మూడు వస్తున్నాయి, ఎవరైతే కృష్ణే వస్తున్నాయి. సో ప్రభు కృష్ణ ఏం చేస్తున్నాడు, మన ఇదే ప్రళయకాలంలో, సృష్టి సమయమును ప్రళయకాలమందును
నా కరుణచే దివ్య స్మృతి అకుంఠితంగా నిలిచి ఉండగలదు. సో హీ విల్ గివ్ దట్ స్మృతి రిమెంబరెన్స్. సో ఇట్స్ మర్సీ, దట్ ఈస్ హిస్ మర్సీ. So Krishna has given us such a wonderful assurance. I am going to take care of you. You do what you are supposed to do. That's all. No expectation, nothing. Everything leave it to Krishna. Aslishava padaratam pinastumam adarshanan marmatam karotu yatha tadhava vidhadat lampato mat pranadastu saye. Whatever you do, you are completely independent. You can do whatever you want. అని చెప్పి మూడులో మనం కృష్ణుకి భక్తి సేవ చేస్తే, సో హీ విల్ టేక్ కేర్. గ్యారంటీ లేదు. ఇట్స్ అప్ టు హిమ్. అఫ్ కోర్స్ ఈజ్ గ్యారంటీయింగ్. ఇక్కడ ఈ శ్లోకం గ్యారంటీ ఇవ్వటమే. ఐ విల్ మేక్ యూ రిమెంబర్ మీ. I will make you remember. You cannot remember on your own strength. So this is like what is that? మార్జాల న్యాయం, రైట్? ఇంకోటి ఏమో మర్కట న్యాయము, మార్జాల న్యాయం. మర్కట న్యాయం అంటే కోతి ఏం చేస్తుంది? చిన్న పిల్ల తల్లిని పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి, రైట్? కోతిని పట్టుకోవాలి, తల్లిని పట్టుకోవాలి, రైట్? జంప్ చేస్తూ ఉంటుంది, ఇటు బ్రాంచ్ టు బ్రాంచ్ జంప్ చేస్తూ ఉంటుంది. యూనో, if the child is careless, she will fall down. There is no duty of the mother. Mother's duty is to jump from branch to branch. The child's duty is to tightly hold on to the mother. That's all. So that is one way of going back. So that is called markata nyayam. Ingoti marjal nyayam enti? పిల్లి ఏం చేస్తుంది? తన పిల్లల్ని తీసుకెళ్తుంది, టేక్ కేర్ చేస్తుంది. ఎలా తీసుకెళ్తుంది? షీ విల్ హోల్డ్ ఆన్ ఇన్ హర్ మౌత్ ఓన్లీ, విత్ టీత్, షార్ప్ టీత్ తోని పట్టేసుకుంటుంది. బట్ నథింగ్ విల్ హ్యాపెన్ టు ది చిల్డ్రన్. సో దిస్ ఇస్ మార్జాల న్యాయం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? ఆ విధంగా మనం సరెండర్ అయితే కృష్ణ విల్ టేక్ కేర్ అస్ లైక్ మార్జాలం. అఫ్ కోర్స్ బోత్ వర్కౌట్ అవుతాయి. పాయింట్ ఇక్కడ ఇది ఏంటంటే, తన కరుణచే, దట్ ఈస్ ఇంపార్టెంట్. నా కరుణచే నీకు దివ్య స్మృతి ఉంటుంది, దట్ ఈస్ ఇంపార్టెంట్. నాట్ ఆన్ మై స్ట్రెంగ్త్. ఐ విల్ రిమెంబర్ కృష్ణ అట్ ద టైమ్ ఆఫ్ డెత్. నో, యూ కెన్ నాట్, యూ విల్ నాట్. ఇట్స్ నాట్ పాసిబుల్, బికాస్ ద సిచ్యువేషన్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అన్ని చక్కగా ఉన్నప్పుడు ఇప్పుడే దిక్కు లేదు, అప్పుడేం దిక్కు ఉంటుంది చెప్పండి? కెన్ వి రిమెంబర్ కృష్ణ నౌ? 24 hours, our daytime, our daily time lo, how many hours we are remembering Krishna? Please tell me. While reading Bhagavatam also we can forget Krishna. We will be remembering something else. While hearing, while talking also, we can remember something else. While talking Srimad Bhagavatam. So what to speak of, when this is not there? Isn't it? This is all our experience. So ఆ విధంగా ఏంటంటే ultimately it's Krishna's mercy. Krishna will help us to remember him. Okay, let's see purport what Prabhupada said. శ్రీకృష్ణ భగవాను కొనిచ్చినట్టు భక్తియుత సేవ ఎన్నడూ వృధా కాదు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. దట్ ఈస్ అడ్వాంటేజ్. ఎప్పుడు కూడా చూసాము. ఇఫ్ ఐ లుక్ ఇన్ టు మై లైఫ్ టైమ్, ఐ డోంట్ నో వేర్ ఐ touched Krishna, I don't know. Could be past life, I don't know. But in this life, I don't know what is my good fortune. How did I touch Krishna? Somewhere I touched Krishna. Knowingly, unknowingly, Ajnata Sukriti. Somewhere I touched and Krishna caught me. Done. So, ఏమంటున్నాడు? వృధా కాదు. such a wonderful statement ఇది. Right? This gives so much solace. అనన్య చింతయంతో మాం ఏ జనా పరిపాస్తే తేషాం యోగ నిత్యానం యోగక్షేమం వహామ్యహం. రైట్? కృష్ణ ఏమంటున్నా అక్కడ? ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. వృధా కాదు, నువ్వేం చేసినా కూడా వృధా కాదు. యోగక్షేమం వహామి అహం. భక్తుని యొక్క యోగక్షేమాలని నేను వహిస్తాను. యోగక్షేమం వహామి మీన్స్ వహిస్తాను. అక్కడి నుంచి వచ్చింది వహించడం అనేది తెలుగు పదం. వహామి సంస్కృత పదం యొక్క అది వహామి అహం. నేను అంటే నా భక్తుని యొక్క యోగక్షేమాలను నేనే చూస్తాను. అనన్యాశ్చింతయంతో మాం. అన్య కాదు, అనన్య అంటే మిగతా అంతా. అనన్య మీన్స్ ఇవాళ పొద్దున శ్లోకం చదువుకున్నాం. వాట్ ఇస్ దట్? 8:26 ఆ శ్లోకం అందే. అక్కడ అనన్య చేత భక్త్యా. ఫర్గాట్ ద శ్లోక. ఓకే, లెట్స్ సీ.
ఆ దేవదేవుడు నిత్యుడైనందున అతని సేవయందు నియుక్తము కావింపబడిన మేధస్సు లేదా అతని సంబంధమును ఉనర్చినట్టి ఏది అయినను నిత్యమే కాగలదు. బ్యూటిఫుల్ కనెక్షన్, రైట్? ఎందుకు ఎందుకు ఎటర్నల్ అవుతుంది మనం చేసిన సేవ? బికాజ్ వీఆర్ సర్వింగ్ ద ఎటర్నల్ పర్సనాలిటీ. మంచి లాజికల్ పాయింట్ ఇది. యు రిమెంబర్ వై కృష్ణ? I heard somewhere else. Why Krishna? Because Krishna is eternal. Krishna is pure, Krishna is eternal, Krishna is blissful, right? So whoever is touching this eternal, blissful and knowledgeable personality, they will become that. That is why, Krishna is eternal కాబట్టి ఆయన చేసేది ఏదైనా కూడా ఎటర్నల్ అవుతుంది. మనం చిన్నగా చేసినా పెద్ద చేసినా కూడా వాట్ ఎవర్ వీ డూ, దట్ విల్ బికమ్ ఎటర్నల్. It will acquire that quality. Eternality quality acquire చేస్తుంది. So that is why we have to touch Krishna. If you touch anybody else other than Krishna, because they are all temporary. All the 33 crore demigods, they are temporary. So whatever you do to the temporary, it will become temporary. Whatever they give, it is temporary. So why should we do that? Let's do something permanent. This is permanent, isn't it? Well, today we go to the shop, we look the durability of the product. There is some cheap thing is there, some costly thing is there. Let it be little costly, we'll take this. Why? The durability is more. We have that knowledge in the materialistic way, but why can't we apply that in the spiritualistic way? Krishna is eternal. Yes, go for eternal. Maybe a little costlier. Maybe we may have to chant 16 rounds every day. That's fine, no problem. We are paying the price. Cheap cannot be the best, right? We say that cheap and best. No, that doesn't work. Cheap cannot be the best. Best should be costly. That's why Krishna consciousness, don't think cheap, it's costly. That's why not many people are in Krishna consciousness. It's like a diamond shop. Who will go to diamond shop? Daily one person, 2 persons will come. Why? We have to pay the price. Krishna consciousness is not for everybody and anybody. It is for the people who can pay the price, right? Price of what? Following the regulative principle, chanting the holy name, doing the seva. So much is there. It's simple. All things anybody can do it actually. It's doable to everybody, but not for everybody. Everybody cannot do it. Everybody is not meant for that. Yesham tu antagatam papam jananam punya karmanam ye dvandva moha nirmukta ye bhajante man dudavrata. ఎవరు వస్తారు కృష్ణ దగ్గరికి? ఏషాంతో అంతగతం పాపం, ఈ జన్మలో గత జన్మలో చేసినటువంటి పాపాలన్నీ పోయి కంప్లీట్ గా ఎరాడికేట్ అయ్యి, ఏషాంతో అంతగతం పాపం జనానం పుణ్యకర్మన, అంతో ఎంతో పోయిన జన్మలో ఈ జన్మలో పుణ్యకర్మలు చేసిన వాళ్ళు, జనానం పుణ్యకర్మ తే ద్వంద్వమోహ నిర్ముక్త. తే అంటే దే వాళ్ళు, తే ద్వంద్వమోహ నిర్ముక్త, ద్వంద్వాల నుంచి మోహం నుంచి ముక్తిని పొందిన వాళ్ళు, రైట్? గుడ్ బ్యాడ్ దిస్ దాట్, ఆ ద్వంద్వాల నుంచి బయటపడిన వాళ్ళు. ద్వంద్వ మోహ ఇల్యూజన్ నుంచి బయటపడాలి. వాట్ ఈస్ ద ఇల్యూజన్? ఐఎమ్ నాట్ దిస్ బాడీ, ఐఎమ్ స్పిరిట్ సోల్, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ. దాట్ షుడ్ బి దేర్, రైట్? ద్వంద్వ మోహ నిర్ముక్త ఏ భజంతే మాం దృఢవ్రత, వాళ్ళు మాత్రమే నన్ను గట్టిగా పట్టుకుంటారు. వస్తారు పోతారు, చాలా మంది వస్తుంటారు పోతుంటారు, ఆయారం గాయారం, ఇట్స్ హ్యాపెనింగ్ ఆల్ ద టైమ్, బట్ దెర్ ఇస్ నో గ్యారంటీ దట్ టుడే. Surprised that we are all still doing this conference call. I always sometimes surprises. Why I am doing this conference call? Because it's not supposed to happen. We have got so many reasons to not to join this call and not to conduct this call. We have n number of reasons not to do that, but still it's happening. It's a surprise. So Krishna consciousness means somebody is coming to Krishna consciousness, surprise. Not coming is not a surprise. That's our natural condition. Right? We are continuing millions of lifetimes which man enjoys. We are away from Krishna. Oh, why now? Why now? We go away from now also. But that is our natural. But the real nature is coming to Krishna is the real nature. So ఆ విధంగా ఏంటది అబ్రహం? దేవదేవుడు నిత్యుడైనందున అతని సేవ యందు నియుక్తము కావింపబడిన మేధస్సు లేదా అతని సంబంధం వరించినట్టు ఏది అయినను నిత్యమే కాగలదు. భగవాన్ కొనర్చబడి అట్టి భక్తియుక్త సేవ జన్మ జన్మలుగా పురుగుపడుననియు
భక్తుడు పరిపక్వతను చెందినంతనే ఆ పురోగపడిన సేవ దేవదేవుని సాంగత్యమును పొందుటకు అతని అర్హతను కలిగించుననియు భగవద్గీత యందు తెలుపబడింది. ఎక్కడది గుర్తులేదు. ఓకే, ఏం చెప్తున్నాడు ఇక్కడ? చెయ్యి, ఒక జన్మలు కాకపోతే ఇన్స్టాల్మెంట్లు చేసుకోను. రైట్, అక్యుములేట్. వాట్ ఇస్ దట్? కృతపుణ్య పుంజ. అక్కడ భాగవతంలో సుఖదేవ్ గోస్వామి is telling something like, when the Gopas are playing with Krishna, like Krishna is the supreme personality of Godhead, the owner of the entire creation. He has become one among the Gopa boys, and he is there. He is eating their uchishtam. They are playing. They are chastising. Akkada Sukadeva Goswami said, what kind of a good fortune they have. వాళ్ళు ఏం పుణ్యం చేసి ఉన్నారు, వాళ్ళు గత జన్మలో ఏం చేసి ఉన్నారు వాళ్ళు అని చెప్పి అక్కడ సుఖదేవ్ గోస్వామి ఈ ఎక్స్ప్రెసెస్ ఈజ్ వండర్. సో ఇక్కడ సేమ్ థింగ్ భగవంతునకు వనర్చబడి అట్టి భక్తిత సేవ జన్మలుగా పురోగపడింది. Yes, if I am not able to do it in one lifetime, do it little bit. It's up to you. Chance is given to you. So ఆ విధంగా మనం, of course, if you could finish in one lifetime, that's nothing like it. But still, if you are not able to, there is no loss, no diminution. మీరు అనుకుంటారు వెల్ కాన్ఫిడెన్స్ కాల్ ఏముంది, జాయిన్ అయితే లేకపోతే. నో, జాయిన్ అవడం వల్ల బెనిఫిట్ ఉంది. ఏంటది? యు ఆర్ అక్యుములేటింగ్, యు ఆర్ పుట్టింగ్ ఇన్ టు ద బ్యాంక్ అకౌంట్ సమ్ అమౌంట్. ఇట్ మే నాట్ బిగ్ అమౌంట్, స్మాల్ అమౌంట్, బట్ ఇట్ వర్క్స్. అంతే కదా? ఒక్కొక్క రూపాయి కలిసినా 100 రూపాయలు అయితే, 100 కలిసినా 1000 అయితే, 1000 కలిసినా లక్షలు అయితే, కోట్లు అయితే. అంతే కదా? It's 1 rupee value is there. When we want to go to PhD, we have to study the first class also. You cannot go to PhD without first class. First class should be there. That's how it goes. So same thing is working here. So మనం ఏంటి, ఏనాడును నష్టం కాబోదు, పైగా పరిపక్వత పొందినంత వరకు అది క్రమముగా వృద్ధి చెందగలదు. ఇవాళ చేశాను, రేపు నెక్స్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. ఏ విధంగా అయితే మనం ఈ లైఫ్లో పిహెచ్డీ చేసేసి మళ్ళీ నెక్స్ట్ లైఫ్లో వచ్చినాం అనుకో, నేను పిహెచ్డీ చేశాను, లాస్ట్ లైఫ్లో నెక్స్ట్ టైం పోస్ట్ డాక్ చేస్తా అంటే నో బాబు, ఇట్ డజంట్ వర్క్. యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ దెర్ ఈస్ నో వే. This is not like. Where you left your PhD, then you will do the postdoc next life, spiritual postdoc. Right? This is material ABC, that is spiritual postdoc. So that is the difference between a material activity and a spiritual activity, especially which is connected to Krishna. Of course, whatever is connected to Krishna only, that is only spirituality. Rest is material only. Okay, now let's come our original sloka. ఏవదుక్తో ఇక్కడ ఏమని, శబ్ద రూపమున మూర్తి భవించి కనులకు అగోచరుడు అయ్యును పరమాద్భుతుడైన ఆ పరమాధికారి పిదప పలుకుట నాపెను. అంతటా కృతజ్ఞతాభావంతో నేను శిరము వంచి ఆ దేవదేవునికి వందనములు అర్పించి తిని. ఏం చేశాడు కృష్ణుడు? ఇంతవరకు చెప్పేసి ఆయన మాట్లాడడం ఆపేశాడు. దెన్ నారదునికి అర్థమైపోయింది. ఓకే, ఎర్లియర్ ఈ వాజ్ విజిబుల్ టు మీ, కనబడ్డాడు నాకు. ఇప్పుడు ఇంతవరకు వినబడ్డాడు, ఇప్పుడు వినబడడు, కనబడడు. డన్ అని చెప్పి అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ హీ పేడ్ హిజ్ ఒబేసెన్సెస్. ఏమన్నాడు ఇంకా, భగవానుడు కనిపించలేదు కానీ అతని పలుకులు వినిపించననుట పెద్ద వ్యత్యాసమును కలగజేయదు. భగవానుడు తన శ్వాస ద్వారానే 4 వేదములను సృష్టించి ఉన్నాడు. అట్టి దివ్యమైన వేదమంత్రాల ద్వారానే అతడు దర్శనీయుడు మరియు అనుభూతుడు కాగలడు. మనకి బ్రహ్మ సంహితలో అంగానియస్య సకలేంద్రియ వృత్తిమంతి పశ్యంతి పాంతి కలయంతి చిరం జగంతి గోవిందమాది పురుషం తమహం భజామి. అక్కడ ఏంటంటే కృష్ణ యొక్క గొప్పతనం, కృష్ణ దట్ ఇస్ కాల్డ్ అబ్సల్యూట్. దట్స్ ద రియల్ మీనింగ్ ఆఫ్ అబ్సల్యూట్. అబ్సల్యూట్ అంటే ఏంటి? కృష్ణ he can do anything with any of his limbs, right? So he is visible through your voice, his voice, isn't it? You can see Krishna with his voice also. It doesn't have to be visible in his form. No. So this is absolute. So ikkada emantunadu Prabhupada, he could see
in his voice also. నారదముని కుడ్ సీ విత్ హిస్ వాయిస్ ఆల్సో. అట్టి దివ్యమైన వేదమంత్రముల ద్వారానే అతడు దర్శనీయుడు మరియు అనుభూతుడు కాగలడు. అదేవిధంగా భగవద్గీతయు ఆ దేవదేవుని శబ్దరూపమై ఉన్నది. సో మనకి ఇన్స్ట్రక్షన్ ఏంటి? వి మే సేయింగ్ దట్ వెల్ కృష్ణ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ కృష్ణ, హౌ కెన్ ఐ టేక్ షెల్టర్ ఆఫ్ కృష్ణ? కృష్ణ ఇస్ అవైలబుల్ ఇన్ భగవద్గీత. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ భగవద్గీత ఇట్ ఈస్ దేర్. ఈ భగవద్గీత ఇస్ దేర్ ఇన్ యువర్ హౌస్, కృష్ణ ఇస్ దేర్ ఇన్ యువర్ హౌస్. దట్స్ ఆల్. That is all. Only thing you should have that understanding. Then whenever you see Bhagavad Gita, you should see Krishna. Oh, this is Krishna. You cannot say Bhagavad Gita, this is Krishna. If you are conscious, when you see Bhagavad Gita or Bhagavatam, this is Krishna. That should be our level of understanding and acceptance. Right? Krishna. ఎందుకు భగవంతునికి తేడా లేదు. ఆయన రూపానికి, ఆయన నామానికి, ఆయన పలుకులకి తేడా లేదు. He can do anything with anything. He can do anything with anything. He can eat with his eyes. He can talk with his eyes. He doesn't need a mouth to talk. He can hear with his mouth. In this way there are so much is there, right? So అట్టి దివ్యమైన ఎక్కడ సారాంశం ఏమనగా అకుంఠితమైన దివ్య మంత్రోచ్చారణముచే భగవానుని గాంచగలుగుట, శ్రవణము చేయగలుగుట రెండును సిద్ధింపగలవు. ఓకే, భగవద్గీత మరియు శ్రీకృష్ణుని నడుమ ఎట్టి భేదం లేదు. సారాంశం ఏమనగా అకుంఠితమైన దివ్య మంత్రోచ్చారణముచే భగవానుని గాంచగలుగుట, శ్రవణం చేయగలుగుట రెండును సిద్ధింపగలవు. జస్ట్ బై చాంటింగ్ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. బై మంత్రోచ్చారణం, బై దిస్ మంత్రోచ్చారణ చే భగవంతుణ్ణి మనం కాంచవచ్చు అని చెప్తున్నాడు. చూడొచ్చు. సో మెనీ పీపుల్ ఆర్ సీయింగ్ కృష్ణ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హోలీ నేమ్. ఓకే, శ్రవణం చేయగలరు, రెండు సిద్ధింపగలవు. ఓకే, నెక్స్ట్ లోక నామాన్యనంతస్య హతత్ర పాపటన్, నామాన్యనంతస్య హతత్ర పాపటన్ గుహ్యాని భద్రాని కృతాని చాస్మరన్ గాం పర్యటం స్తుష్టమనాగత స్పృహా కాలం ప్రతీక్షన్ విమదో విమత్సరః. నామాన్యనంతస్య హతత్ర పాపటన్ గుహ్యాని భద్రాని కృతాని చాస్మరన్ గాం పర్యటం స్తుష్టమనాగత స్పృహా కాలం ప్రతీక్షన్ విమదో విమత్సర. ఆ విధంగా నేను దేవదేవుని పవిత్ర నామమును, యశస్సును, భౌతిక జగత్తు మర్యాదలను మరచి పదే పదే కీర్తించుట ఆరంభించి తిని భగవానుని దివ్యలీలల అట్టి స్మరణ కీర్తనములు రెండును నిఖముగా శ్రేయోదాయకములు. ఆ విధముగా కావించుచు తృప్తి నొందిన వాడును, నమ్రుడను, అసూయారహితుడను అయి భూమండలం అంతటను పర్యటించి తిని. స్మాల్ బాయ్, 5-year-old బాయ్, he's got all the knowledge, especially after seeing Krishna, he got more knowledge, more humbleness, right? So hey, one of the foremost characters of a devotee is his humility. Just like vidya dadati vinayam laga, రియల్ విద్య ఏంటి? స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇస్ ద రియల్ విద్య. విద్య అంటే అదే. మరి విద్య అంటే ఏదో ఇంజనీరింగ్, మెడిసిన్ చేసేసి పఫుడప్ కాదు. రియల్ విద్య మీన్స్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్. దట్ ఈస్ విద్య. రెస్ట్ ఈస్ అవిద్య ఓన్లీ. రెస్ట్ ఈస్ అవిద్య. సో ఇక్కడ నారదముని నమ్రుడు అయ్యాడట. హి ఈస్ బికమ్ హంబుల్. నెక్స్ట్ తృప్తి నొందిన వాడనయ్యి. He has got Bhagavan. What else he needs? Right? He could see Krishna. ఒక్కసారి కృష్ణ దర్శనం అయిన తర్వాత ఇంకేం కావాలి ఆయనకి ప్రపంచంలో? ఏమీ అక్కర్లా. సో కంప్లీట్గా తృప్తి పొందాడు ఆయన. నెక్స్ట్ అసూయారహితుడను. అంతే కదా, అసూయ ఎందుకు వస్తుంది మనకి? ఆయనకు అది ఉంది, నాకు అది లేదు, అక్కడ అసూయ వస్తుంది. బట్ ఇక్కడ నారదముని he has got everything. Why? He has got Krishna only. Krishna is the source of everything.
That source he has. Narada Muni acquired. Now why he would be envious of anybody? Isn't it? If we understand this, our enviousness కూడా పోతుంది. గమనించారా? అవర్ ఎన్వియస్నెస్ కూడా పోద్ది. ఏంది మనకు అర్థం కావాల్సింది ఏంటంటే కృష్ణ ఈజ్ మై ఫాదర్. కృష్ణ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. మై ఫాదర్ ఈజ్ సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. దట్ మీన్స్ ఐఎమ్ ఆల్సో సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇన్ ద సెన్స్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్. Son of a rich man is also rich man. When you are rich, why you would have to envy anybody? Understanding రావాలి. It's very tough talking about myself. Tough. Okay. సో కాబట్టి ఇక్కడ ఏమన్నాడు ఆయన, నేను కంప్లీట్గా అసూయారహితుడని అయిపోయాను. ఎన్వి లేదు. రైట్? ఆ ఎన్వియే కదా మనల్ని ఇక్కడ తీసుకొచ్చింది. వాళ్ళు ఈ కాన్ఫరెన్స్ కాల్ చేస్తున్నది ఆ ఎన్వియే. ఆ ఎన్వి లేకపోతే ఇంత గొడవ ఎందుకు, ఇన్ని బాధలు ఎందుకు? సో దాన్ని వీ హ్యావ్ టు కాంకర్ దట్. పైశూన్య వ్రణపీడితం నిన్న చెప్పుకున్నాం. పైశూన్య వ్రణపీడితం. పైశూన్యం అంటే ఎన్వి. సో ఎన్వి లేకుండా అయిపోయాడట నారదముని. కాబట్టి ఎందుకు, దట్ ఈస్ ద క్వాలిఫికేషన్ టు ఎంటర్ ఇన్ టు ద స్పిరిచువల్ వరల్డ్ ఈజ్ యూ షుడ్ గెట్ రిడ్ ఆఫ్ ఎన్వి. దట్ ఈస్ ద ఓన్లీ వన్ క్వాలిఫికేషన్. యూ షుడ్ గెట్ రిడ్ ఆఫ్ ఎన్వి. ఎప్పుడు జరుగుతుంది? ఎలా జరుగుతుంది? జరుగుతుందా? హోప్ ఉందా? డోంట్ నో. రీడింగ్ సో మచ్, హియరింగ్ సో మచ్, chanting so much, it's not going. What is the hope? But Krishna is the hope. Krishna has to remove that envy. We cannot get rid of our envy on our own. Looking at our దైన్యం, మనం దైన్యార్ణవ నిమగ్నోహం. దైన్యం ఆర్ణవం అవ్వాలట. అంటే ఏంటి? ఆర్ణవం అంటే సముద్రం. దైన్యం, ఆ దీనత్వం ఒక సముద్రం లాగా అవ్వాలి. దైన్యార్ణవ నిమగ్నోహం చైతన్య వైద్యమాశ్రయే. ఆ దీనత్వం, అదేంటి? ఆ హంబుల్నెస్, ఎప్పుడైతే ఆ హ్యూమిలిటీ వస్తుందో ఎన్వి కృష్ణుడు తీసేస్తాడు, మనం తీయలేము. ఎన్వి పోవటానికి క్వాలిఫికేషన్ అంటే యూ హ్యావ్ టు బికమ్ హంబుల్. ఆ హంబుల్ ఎలా? ఎంత చిన్న, అంత ఇంత కాదు. ఇట్ హ్యాస్ టు బికమ్ ఓషన్. అప్పుడు కృష్ణుడు చూసేసి ఓకే చలో రిమూవ్ ద ఎన్వి, అండ్ డన్, జాబ్ ఇస్ డన్, వీఆర్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. సో ఆ విధంగా ఏమంటుండే ఇక్కడ, ఆ విధంగా నేను దేవదేవుని పవిత్ర నామమును, యశస్సును, భౌతిక జగత్తు మర్యాదలను మరిచి పదే కీర్తించిన ఆరంభించుతని. భౌతిక జగత్తు యొక్క మర్యాదలు ఉన్నాయి. when I go to park, I take my bead bag. Right? Sometimes after finishing my rounds, I'll take. Sometimes without finishing also, I take my bead bag, I chant. People look at me like an enemy, as if I am doing something crime, as if they are doing everything wonderful, as if I am doing something crime. They look at me. What kind of a nonsense? Why is chanting here? Because we are so-called Hindus, we have got all the, we think that Hindu anga manaku rendu kommulu kanapadtayi paina. I am Hindu, I am dharmic. This has to be done like this only. I know so much. These ISKCON people, they don't know anything. I could see in their faces. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అజ్ఞానం. ఇది నిజమైన అజ్ఞానం అనమాట. ఇక్కడ ఏమన్నా ఆయన భౌతిక జగత్తు యొక్క మర్యాదలను మరిచి, భౌతిక జగత్తులో రకరకాల మర్యాదలు ఉన్నాయి. యూ హావ్ టు డూ లైక్ దిస్ ఓన్లీ, దట్ ఓన్లీ, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఈ మర్యాదలు ఏం చేసిండు? గెట్ లాస్ట్, ఐ డోంట్. మనకి ఆ స్టోరీ ఉంది, ఏంది? గోపాల్ గురి స్టోరీ ఉంటుంది. గోపాల్ గురిలో గోపాల్, స్మాల్ బాయ్, 5-year-old బాయ్, when the other person was chanting, he is so much addicted to chanting. He's 24/7 is chanting. So then one time what happened, he has to go to a nature call, right? He was holding lota in one hand, right? He was going to the Bahir Bhumi while chanting Hare Krishna, Krishna Krishna, Hare Hare. He's going, but he knew that ఆయన కూడా భౌతిక జగత్తు యొక్క మర్యాద గుర్తొచ్చింది. అరే, I should not chant while I am passing the stool. And what did he do? He was trying to hold his tongue. He was holding his tongue with one hand and holding the lotus with another hand. But his tongue is not stopping. It's addicted. It's going, Hare Krishna, Hare Krishna. He's doing that.
from the distance, this boy Gopal is watching. He asked, "Hey, what are you doing?" "Well, you know what I'm doing? Yeah, I'm not supposed to chant, right?" And he said, "Who said that to you? Where is there in the Shastra not to chant while passing the stool? Is there any shloka?" "Well, this is the etiquette, this is the Bhautika Jagat yokka maryada kada, I should not do that kada." No. No, you can chant. There is no rule. Right? There is no. Namnamakari bahuda nija sarva shakti tatrarpita niyamita smaranena kalaha. Smaranena kalaha. స్మరణేన అంటే జపం చేసే టైంలో స్మరణేన కాలః ఏతాదృశి తవ కృప. నో, అదే నామ్నామాకారి బహుదా నిజశక్తి తత్రార్పిత స్మరణేన కాల ఏతాదృశి తవ కృప భగవాని దుర్దైవం ఈదృశమిహాజనురాగ నా అనురాగ. సో దెర్ ఇస్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫర్ చాంటింగ్ ద హోలీ నేమ్ ఆఫ్ కృష్ణ. వై? Krishna's holy name is so powerful. It's not going to be contaminated by any situation or any matter or anything. It is pure. It will not be touched by anything. So nothing to do. Don't worry. You can go and chant. That boy became a guru later. He grew up. His name is Gopal Guru. Chaitanya Charitamritaలో వస్తుంది Gopal Guru story. So in that way, ఇక్కడ ఏమన్నాడు, భౌతిక మర్యాదలను మరిచి పదే పదే కీర్తించడం ఆరంభించి. Why? He got the taste. He got the taste of the holy name. సో భగవాను దివ్యలీల అట్టి స్మరణ కీర్తనములు రెండును నిక్కముగా శ్రేయోదాయకములు. ఎస్, భగవంతుని యొక్క లీలా స్మరణ, భగవంతుని యొక్క నామస్మరణ, ఈ రెండు కూడా సో బెనిఫిషియల్. కాబట్టి ఆ విధముగా గావించు నేను తృప్తి నొందిన వాడను, నమ్రుడను, అసూయారహితుడను అయి భూమండలం అంతటను పర్యటించి తిని. సో దిస్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్ ఫర్ అస్ యాక్చువల్లీ. ఎనీబడి హాస్ గాట్ ఎనీ డౌట్, ఎనీబడి హాస్ గాట్ ఎనీ ఇంకా ఏమంటారు నమ్మకం లేకపోతే, దిస్ ఈస్ ద శ్లోక ఫర్ దెమ్. బ్యూటిఫుల్ శ్లోక నంబర్ 26. నామాన్యనంతస్య అతత్ర పఠన్ గుహ్యాని భద్రాని కుతాని చ స్మరన్ గాం పర్యటం తుష్టమాన గతస్పృహ కాలం ప్రతీక్షన్ విమదో విమత్సరః. Let me do something. Hare Krishna, sloka number 26 kada. I'm just highlighting sloka so that I can by heart this sloka. Okay, let's go to purport. What Prabhupada is saying. శ్రద్ధావంతుడైన భక్తుని జీవితమును గూర్చి నారదముని ఈ విధంగా తన స్వీయ ఉదాహరణ ద్వారా సంగ్రహంగా తెలిపి ఉన్నాడు. శ్రద్ధావంతుడైన భక్తుడు వాళ్ళ జీవితం ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. నారదముని యొక్క జీవితం ఎలా ఉండాలి? అటువంటి భక్తుడు భగవానుని ద్వారా కానీ లేదా అతని ప్రతినిధి ద్వారా కానీ మంత్రదీక్షను గ్రహించినంతనే భగవన్ మహిమలను ఇతరులు కూడా ఆకర్ణించగలిగిన రీతిలో భగవన్ మహిమా కీర్తనమును మరియు ప్రపంచ పర్యటనను అతి శ్రద్ధతో స్వీకరించును. మరొకసారి చదువుతా. అటువంటి భక్తుడు భగవాను ద్వారా కానీ లేదా అతని ప్రతినిధి ద్వారా కానీ మంత్రదీక్షను గ్రహించినంతనే, ఓకే, మంత్రదీక్ష అంటే ఇనిషియేషన్ చేసుకున్నంతనే భగవన్ మహిమలను ఇతరులు కూడా ఆకర్ణించగలిగిన రీతిలో భగవన్ మహిమ కీర్తనమును మరియు ప్రపంచ పర్యటనను అతి శ్రద్ధతో స్వీకరించును. ఎస్, ఒక్కసారి యు గాట్ దట్ మర్సీ, వాట్ యు హావ్ టు డూ? యు హావ్ టు డూ దట్ విత్ కంప్లీట్ ఫెయిత్ వైల్ ట్రావెలింగ్ ఆల్సో, రైట్? అదే కదా. మరి ప్రపంచ పర్యటన అతి శ్రద్ధతో స్వీకరించును. ప్రపంచ పర్యటన అంటే వైల్ ప్రీచింగ్ బేసికలీ. వై ఏ కృష్ణ భక్త ట్రావెల్స్ టు roam the world? To preaching only, right? There is no other reason for a Krishna Bhakta to roam the world. So కాబట్టి you have to take it very seriously. అటువంటి భక్తులకు భౌతిక లాభాపేక్ష ఉండదు. Yeah, that's what it is. So a Krishna Bhakta will not go roaming the world for any material benefit. Only benefit is spiritual benefit. That he has to take it very seriously and very faithfully. That's what he is mentioning. అయ్యది కాలక్రమమున వారు భౌతిక దేహం త్యజించినంతనే సిద్ధింపగలదు. ఎక్కడున్నావు? ఓకే, ఒకసారి. కృష్ణధామును తిరిగి చేరుట అనేది ఏకైక అభిలాషనే వారు కలిగి ఉందురు.
ఏంటి గోల్? గోల్ ఆఫ్ ఏ డెవోటీ ఈజ్ గోయింగ్ బ్యాక్ టు కృష్ణ. దట్స్ ఇట్. ఇంకా వేరే గోల్ లేవు. ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏమండి మీకు మీ గోల్ ఆఫ్ లైఫ్ ఏంటి అంటే వీ వాంట్ టు గో బ్యాక్ టు కృష్ణ. దట్స్ ఇట్. గోలోకం వెళ్ళిపోవాలండి మేము అని ఆన్సర్ రావాలి మనకి. ఆలోచించకుండా ఆన్సర్ రావాలి. ఏం రావాలి? మేము గోలోకం వెళ్ళాలండి, అందుకే బతుకుతున్నాం మేము అని చెప్పాలి. అది ఎలాగా? ఆలోచన లేకుండా నిద్ర లేచి వాట్ ఈస్ గోల్ ఆఫ్ నిద్ర అర్ధరాత్రి నిద్ర లేపి ఏంటి వాట్ ఈస్ యువర్ గోల్ ఆఫ్ లైఫ్ అంటే ఏం చెప్పాలి మనం? గోయింగ్ బ్యాక్ టు గాడ్ హెడ్, గోలోక బృందావనం. గోలోక ఏవ నివసత్య కిలాత్మభూతో గోవిందమాది పురుషం తమహం భజామి. గోలోక ఏవ, గోలోకమే, ఇంకా వేరే ఏం లేదు. నాట్ ఈవెన్ వైకుంఠం, ఓన్లీ గోలోకం. అది కృష్ణ భక్తుల యొక్క గొప్పతనం. అయ్యది అది కాలక్రమం వారు భౌతిక దేవం త్యజించినంతనే సిద్ధింపగలదు. ఎప్పుడైతే నారదమునిలాగా మనం ఇవన్నీ చేస్తామో ఈ శరీరం వదిలేగానే వేర్ వి గో టు గోలోక బృందావన్. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. సో వీఆర్ ఆల్ గోయింగ్ టు గోలోక బృందావన్. వీ షుడ్ బి హ్యాపీ, వీ షుడ్ కంగ్రాచులేట్ ఈచ్ అదర్. సో కాబట్టి ఈ విధంగా భగవద్ధామమును చేరవలననే అత్యున్నత జీవిత లక్ష్యమును కలిగి ఉన్నందున వారి ఎవరి ఎడను అసూయాపరులు కాకుందురు. Yes, we are going back to Godhead. Why do we have to envy anybody else in this world? Right? Envy means what? If you don't have something, then you are envious of somebody else. But when you are going to Golok Vrindavan, you are sure that, so why you have to feel envy? You should feel sorry for everybody. Hare Krishna, these fellows are struggling with these things. When these fellows are going to come with us to the Golok Vrindavan, we have to feel compassion. దయ చూపించాలి వాళ్ళ మీద, జాలి పడాలి వాళ్ళని చూసి, మెటీరియలిస్టిక్ పీపుల్ని చూసి. ఆల్ ఈజ్ వర్కింగ్ ఫర్ ఏ 5-bedroom villa. యూ షుడ్ బి ఫీల్ కంపేర్, సారీ, అరే బాపురే, ఈజ్ వేస్టింగ్ హిజ్ లైఫ్. అంతే కదా. వన్ రిచ్ సారీ, హరే కృష్ణ ఉన్నారా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, వెరీ గుడ్. మళ్ళీ నాకు కాల్ వచ్చింది, కట్ చేశాను దాన్ని. ఓకే, సో ఐ నో వన్ థింకింగ్ రిచ్ మ్యాన్. He lives in America. Okay, lives in America. So before coming to Krishna consciousness, he spent almost 100 crore and he built a very beautiful building in Jubilee Hills. Okay. So later, somehow Krishna's mercy, somehow he got in contact with Krishna consciousness, and he got initiated by my Guru Maharaj. And then one day I was talking to him in his that 100 crore worth of house. Of course, he lives in America, but he built a house here, right? So in that house we were sitting. It's a big mansion, right? Indra Bhavanam. And that was sitting, and he's telling one day, I was wondered. He said that if I know you ISKCONs at least 4-5 years back, I would not have wasted this much money in building this temple, this house. He said that. This is like, this is a crazy thing I have done. With realization, he said that. I felt that day very happy. Because if he would not have told that, I would have envied him. ఇంత పెద్ద ఇల్లు ఉంది, ఈయన ఎంత ఆనందపడుతున్నాడో ఈ ఇల్లు ఉంటాం మూలాన అని ఉండేది. కానీ ఆయన ఆ మాట అన్నాడు. ఎందుకు? హీ నోస్ దట్. Of course, I also know. So by having a big house, nobody is happy, right? There is no happiness. That's not happiness. Okay, that's the truth. That's truth. But he accepted it. He accepted it, and that's like an eye opener for me. Because if he doesn't tell that, I would have tried for such kind of thing, or I would be at least desiring for that. Maybe in next life I would have take a birth, and again I would be building that kind of house. Right? So these things will help us. Okay, ఎందుకు చెప్తున్నాం మనం ఇట? ఎవరి ఎడను అసూయ పరులు కాకుందరు. Yes, a Krishna Bhakta is never envious of anybody, especially the materialistic people. Of course, even spiritualistic people also, we should not be envy. If somebody is going to Krishna ahead of us, yes, we should congratulate him. We should not become envy. Oh Prabhu, నువ్వే వెళ్ళిపోతున్నావు కృష్ణ దగ్గరికి, నేను ఇంకా రాలేదు, ఇంకా ఎన్ని రోజులు ఉన్నారు. No, we should not do that. We should feel happy. Yes, one guy is going back. The next is my turn. Isn't it?
That is the nature of a Krishna conscious devotee. So basically, we should not be envy of a spiritualistic person or a materialistic person. We should feel and happy and congratulate the spiritualistic person. We should feel sorry and compassion toward a materialistic person. This is the mood of a devotee. అంతేకాక కృష్ణధాముని చేరుటకు యోగ్యులమన్న భావనలో గర్వం కూడా చెందకుందురు. We should not be proud. Internally, okay. Internally, you can be proud. That's no problem. Because we are going back, right? But external, no. Nowhere. Proud. Pride is, Krishna doesn't like pride. Even if Krishna doesn't like pride. Krishna, of course. Why? Because it's not that, it's not that it's happening because of our own endeavor. No, it's Krishna's mercy. It's awarded to you. It's donated to you. So why you feel proud? If I did something on my own and if it is happening, then there is a meaning to be proud. But you are destitute. You are given opportunity. Then why would you feel proud? Okay, like that. Okay. Next to శ్రీకృష్ణ పవిత్రమైన నామము యశస్సు లీలల స్మరణ కీర్తనలు గావించుచు భౌతికాపేక్ష లేకుండా ఇతరుల శ్రేయస్సు కొరకై తమ శక్త్యానుసారము భగవత్ సందేశమును ప్రచారము కావించుటయే వారి ఏకైక లక్ష్యము. దిస్ ఈజ్ అవర్ మిషన్. దిస్ ఈజ్ అవర్ మిషన్. వాట్ ఈజ్ అవర్ మిషన్? వన్ సెంటెన్స్లో చెప్పాడు ప్రభుపాద. ఏం చేయాలి? శ్రీకృష్ణుని పవిత్రమైన నామాన్ని అంటే హరే కృష్ణ మంత్రాన్ని జపం చేస్తూ, ఓకేనా? నెక్స్ట్ యశస్సు, ఆయన యొక్క కీర్తి, లీలలు, ఆయన చేసిన పనులు, స్మరణ కీర్తనములు గావించుచు. వినాలి ఎవరిని చెప్పినప్పుడు, చెప్పేవాళ్ళు లేనప్పుడు మనమే చెప్పాలి, ఓకేనా? భౌతిక ఆపేక్ష లేకుండా అంటే యూ షుడ్ నాట్ డూ దట్ ఫర్ సమ్ మెటీరియల్ బెనిఫిట్. డబ్బుల కొరకో, నేమ్ అండ్ ఫేమ్ కొరకో, రైట్? అబ్బా నేను ఈ లెక్చర్ బాగా ఇస్తే అందరు నన్ను మెచ్చుకుంటారు, రైట్? దిస్ కూడా భౌతికాపేక్షే. నేమ్ అండ్ ఫేమ్. దట్ ప్రభుజీ గివ్స్ వెరీ గ్రేట్ లెక్చర్ అని చెప్పి వీ డోంట్ వాంట్ హియర్ దట్ ఇండైరెక్ట్లీ. దట్ షుడ్ నాట్ బి అవర్ మోటివ్. టాకింగ్ టు మై సెల్ఫ్. భౌతిక ఆపేక్ష లేకుండా ఇతరుల శ్రేయస్సు కొరకై. ఎన్ని ఉన్నాయి విశేషణాలు, సో మెనీ విశేషణాలు. ఎందుకు చేయాలంటది? ఇతరుల శ్రేయస్సు కొరకి. తమ శక్తి అనుసారం. వెల్, ఐ డిడ్ నాట్ రీడ్ భగవద్గీత, భాగవతం, నాకేమి తెలియదే, నాకేం అర్థం కాలేదే. నో, ఇవన్నీ ఏది కూడా ఇంపెడిమెంట్ కాకూడదు. శక్తి అనుసారం భగవత్ సందేశాన్ని, శక్తి అనుసారం ఏంటది? ఇంతకుముందు చెప్పుకున్నాం. ప్రాణేరర్ధేర్ ధియా వాచ. ప్రాణం ఇచ్చైనా, ప్రాణేర్ అర్ధేర్ డబ్బులు ఇచ్చైనా, ప్రాణేర్ అర్ధేర్ ధియా ఇంటెలిజెన్సు, వాచ. 4 ఉన్నాయి మనకి రిసోర్సెస్. ఈ 4 రిసోర్సెస్ లేదా వన్ ఆఫ్ దోస్ రిసోర్సెస్ యూటిలైజ్ చేసేసి మన శక్తి అనుసారం భగవత్ సందేశాన్ని ఏం చేయాలి? ప్రచారం చేయాలి. ఎందుకు చేయాలి? ఎవడైతే ప్రచారం చేస్తాడో వాడు కృష్ణునికి చాలా ప్రీతిపాత్రుడని కృష్ణుడే చెప్పాడు. సో వారి ఏకైక లక్ష్యము, మనకున్న కృష్ణ భక్తునికి ఉన్నటువంటి ఏకైక లక్ష్యం, గోల్ ఏంటయ్యా అంటే కృష్ణుని గురించి ప్రచారం చేయటమే. దట్స్ ఇట్. ఇంకే గోల్ లేవు మనకు. మిగతా ఉన్నా కూడా అదంతా సెకండరీ. ప్రైమరీ ఈజ్ కృష్ణ భక్తిని ప్రచారం చేయటం. ఈజ్ అ కృష్ణ భక్త. నాలెడ్జ్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ. మనకు తెలిసింది ఇది, సో ఇప్పుడు చేయాలి. మీ అందరికీ తెలిసింది, మీరు అందరూ చేయాలి. ఇప్పుడు వీఆర్ ఆల్ డూయింగ్ దిస్. ఓకేనా? దిస్ బ్యూటిఫుల్ సెంటెన్స్ 252 చాప్టర్ పేజీలో ఉంది. అండర్లైన్ చేసుకోండి, హైలైట్ చేసుకోండి. ఈ శ్లోకము, ఈ పర్పోర్ట్ బోత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏ కృష్ణ కాన్షియస్ devotee, ఫర్ ఏ సాధక లైక్ యూ అండ్ మీ. Okay, let's go to any questions, comments. We reached our first deadline. Hare Krishna, unnara? Any questions, comments? Anybody is awake? Hare Krishna, Prabhuji. Okay, mother. Yes. Questions, comments. Comments said Prabhuji. నిద్ర ఏం రావట్లేదు కదా? నిద్ర వస్తుందా? లేదు ప్రభుజీ, అసలు రాదు. ఓకే, వెరీ గుడ్.
ప్రభుజీ ఇక్కడ అసూయ రహితుడు అంటే అసూయ అంటే మీరు ఇందాక చెప్పారు నారదుడు కృష్ణుడిని చూసిన తర్వాత సాటిస్ఫై అయ్యాడు. తర్వాత ఆయన అంటే గ్లింప్స్ అన్నమాట, జస్ట్ ఆయన కంప్లీట్ గా కూడా కనపడలేదు. తర్వాత ఆయన వాణి కేవలం ఆయన చెప్పింది విన్నారు, అది కూడా చూసిన దాంతోనే సమానం అన్నారు. అండ్ సెకండ్ థింగ్, దాని వల్ల ఆయన సాటిస్ఫై అయిపోయాడు కాబట్టి ఎన్విఎస్ అనేది ఇంకొకటి ఏది లేదు కాబట్టి కంప్లీట్ గా తృప్తి చెందాడు. రెండోది ఏమన్నారంటే మీరు కృష్ణుణ్ణి పొందిన తర్వాత ఇంకా వేరేది ఏది పొందడానికి లేదు కాబట్టి దేని మీద అసూయ లేదన్నారు. కరెక్టే. అతనికి ఆ సాటిస్ఫాక్షన్ కృష్ణుడు వల్ల వచ్చింది, అంటే ఆ గ్లిమ్స్ మాత్రాన, ఆయన వాణి విన్నంత మాత్రాన. ఇప్పుడు మరి మనము అంటే మనము అనకూడదు, సారీ, నేను ఆ స్థాయిలో లేను. నాకు అసూయ అయితే ఉంది డెఫినెట్ గా. అయితే నాకు సాటిస్ఫాక్షన్ ఏమన్నా అంటే నేను కృష్ణుణ్ణి పొందాను అని నాకు ఎలా తెలుస్తుంది, అంటే నాకు అసూయ ఎలా పోతుంది ప్రభుజీ? మీ ఇంట్లో భగవద్గీత ఉందా? ఉంది ప్రభుజీ. మీరు భాగవతం ఉంటే కృష్ణుడు ఉన్నట్టు ఉన్నారు కానీ ఆ సాటిస్ఫాక్షన్ నాకు కాదే. అంటే సాటిస్ఫాక్షన్ మీరు రాలంటే అర్థం ఏంటి? యు ఆర్ నాట్ రికగ్నైజింగ్ కృష్ణ హూ ఈస్ స్టేయింగ్ ఇన్ యువర్ హౌస్. దట్ అవర్ ఎండీవర్ ఈస్ టు రికగ్నైజ్ దట్ కృష్ణ ఇస్ దేర్ విత్ మీ. అది ఆ రియలైజేషన్ లో మనం వర్కౌట్ చేయాలి. అక్కడ మనం పనిచేయాల్సింది మన సంబంధం. దట్స్ కాల్డ్ సంబంధ జ్ఞానం. వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్ సంబంధ జ్ఞానం. ద ప్రాబ్లమ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ పీపుల్ బిలీవ్ దట్ గాడ్ ఈస్ దేర్, బట్ దట్ బిలీఫ్ ఈజ్ నాట్ సో స్ట్రాంగ్. ఆ సంబంధ జ్ఞానం పక్కాగా లేదన్నమాట. అది చేయాలి మనం. అలా దేవుడు ఉన్నాడు, ఓకే, ఉన్నాడు, ఎందుకు ఉన్నాడు, నాకు ఇవ్వడానికి ఉన్నాడు అనే లెవెల్లో ఉన్నాం మనం. ఓకే, బట్ దేవుడు ఇంకా కంప్లీట్ నెక్స్ట్ గో టు ఫర్దర్ లెవెల్. కృష్ణ ఇస్ గాడ్, కృష్ణ ఇస్ దేర్ ఇన్ మై హౌస్. నీకైనా నాకైనా మన అందరం ఒక బోట్లో ఉన్నాం, రైట్? సో ఏంటి, నమ్మకం లేదు మనకి. ప్రాబ్లం ఏంటంటే నమ్మకం లేదు. థియరిటికల్లీ వి నో, బట్ ప్రాక్టికల్లీ వి డోంట్ హ్యావ్ దట్ ఫెయిత్, రైట్? ఎప్పుడైతే మనకు ఆ ఫెయిత్ ఇంక్రీజ్ అవుతుందో మన జీవితాలు మారిపోతాయి. ఎవరెవరికైతే ఫెయిత్ ఇంక్రీజ్ అయిందో వాళ్ళ జీవితాలు మారిపోయినాయి. చూస్తున్నాం మనం. వాళ్ళ బ్రహ్మచారీస్, సన్యాసి, దే ఆర్ రిజెక్టింగ్ దేర్ బ్యూటిఫుల్ కెరీర్ అండ్ దే ఆర్ జాయినింగ్ ఫుల్ టైమ్. వై? They could see Krishna. They don't find any value in this material thing. That's why they're rejecting everything, renouncing everything. Why? They could see. Whatever the reason, they could see. Manakenti, we are not able to see. Inka mana we are finding happiness here, TV lo, movie lo, YouTube lo, YouTube lo, rakarakal dantlo mana we are still finding happiness. Teliki kaadu, telusu manaki. But still we are inka search chestunnam. We are in the lookout లో ఉన్నాం మనం. ఆ సాధనే, నేను దాని గురించి అంటున్నాను. ఇప్పుడు ఇది ఇంకా అత్యున్నత, ఈ హైయెస్ట్ గోల్ ఉన్నప్పుడు అసలు ఎన్విఎస్ అనేది ఉండదని నెక్స్ట్ పేజ్ లో అదే రాసింది. అయితే ఇంకా అసలు దానికి రీచ్ అవ్వనప్పుడు అసూయ చెందడం అనేది కామన్ ఏనా, లేకపోతే దాన్ని ఎలా? దట్స్ ఓకే, నో డోంట్ వరీ. ఓకే, నాకు అర్థమైంది మీ క్వశ్చన్, నాకు అర్థమైంది. ఓకే, ఎన్వి, అసూయ ఓకే, ఇట్స్ టూ థింగ్స్ అక్కడ. ఒకటి జెలసీ అండ్ ఎన్వి, రైట్? టూ థింగ్స్ ఆర్ దేర్. దెర్ ఇస్ స్మాల్ డిఫరెన్స్ ఉందని చెప్పాను ఇంతకుముందు, చాలాసార్లు చెప్పాను. ఓకే, జెలసీ అండ్ అందరికీ ఉంటుంది. జెలసీ ఉందని ఎలా తెలుసు అంటే మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి జెలసీ ఉంది. వెరీ సింపుల్. సర్టిఫికెట్, మన సర్టిఫికెట్ నాకు జెలసీ ఉంది అనడానికి బాలగోవింద్ జెలసీ ఉంది. సర్టిఫికెట్ ఏంటి? నువ్వు ఇక్కడ ఉన్నావు, హైదరాబాద్లో మదీనాగూడలో ఇంట్లో ఉన్నావు కాబట్టి నీకు జెలసీ ఉంది, అందుకే ఉన్నావు ఇక్కడ, లేకపోతే ఉండవు, జెలసీ లేదు. ఓకే, సో ఎన్వి ఏంటంటే ఎన్వి అంటే we should accept that we all have jealousy. If somebody, శ్రీవల్లి మాత వచ్చి ప్రభుజీ నాకు జెలసీ లేదంటే నేను ఒప్పుకోను. సారీ టు సే దట్, బట్ నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోను? నేను సర్టిఫికెట్ మీరే చూపిస్తున్నారు. ఎందుకు? యు ఆర్ స్టిల్ హియర్. హౌ కెన్ యూ సే దట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ జెలసీ? ఒకవేళ నేను చెప్పుకునేవాడు వెళ్ళి బాలగుంజ ఐ డోంట్ హ్యావ్ ఎనీ జెలసీ అంటే యూ షుడ్ లాఫ్ ఎట్ మీ. సో లైక్ దట్ ఎన్వి ఏంటి? వర్కింగ్ ఆన్ జెలసీ అనమాట. సరే, పక్వానికి అది ఉంది, నాకు లేదు, వాని దగ్గర నుంచి లాక్కోవాలి, వానికి లేకుండా చేయాలి. నాకు 100 రూపాయలు నష్టమైనా పర్లేదు కానీ మనకి 10 రూపాయలు లాభం అవ్వద్దు. దట్ ఈస్ కాల్డ్ ఎన్వి అనమాట. గమనించారా? నాకు 100 రూపాయలు నష్టమైనా పర్వాలేదు కానీ పక్క వాడికి 10 రూపాయలు లాభం కావద్దు. అనేది వర్క్ చేయడం అనమాట. దాని వర్క్ చేస్తాను చూసారా? అలా చాలా మంది ఉంటారు. ఐ వాంట్ టు పుల్ డౌన్ దిస్ devotee ఈస్ గోయింగ్ సో ఫాస్ట్. నో, దట్ ఈస్ కాల్డ్ ఎన్వి. ఆ ఎన్వి ఉండకూడదు. జెలసీ ఎందుకంటే ఉంది కాబట్టి వచ్చాం. ఇప్పుడు అది వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇట్ విల్ గో టైమ్లీ. ఇట్ విల్ గో బికాస్ ఆఫ్ వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ మెడిసిన్. ఇట్ విల్ గో, బట్ వీ షుడ్ నాట్ వర్క్ ఆన్ ఇట్. లైక్ దట్. అర్థమైందా? ఇస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్?
ఆఫ్ కోర్స్ ప్రభుజీ. అంటే మనం దాని గురించి ఇప్పుడు ఒకళ్ళు ఏదో పేరు వచ్చింది, వాళ్ళ మీద ఏదో ఒక రూమర్ క్రియేట్ చేస్తాము, అది వాళ్ళ మీద వర్క్ చేసినట్టు, అంటే వాళ్ళని ఎలాగైనా కింద Exactly, that's what it is. Yes. యూజువల్ Somewhere we గా are దాదాపు మనం అలా చేయం ప్రభు. ఒకవేళ ఆలోచన వచ్చిందనే అనుకోండి, కానీ మనం దాదాపు అలా వెళ్ళం. ఎందుకంటే మీరే చెప్పారు హరినామ కీర్తన చేసినప్పుడు అటు వెళ్ళం. కానీ స్టిల్ జెలస్ అనేది మాత్రం ఒకళ్ళని చూడగానే ఆ ఆలోచన అయితే ఉంటుంది. ఇప్పుడు భక్తులు ఎవరు వస్తుంది, natural వస్తుంది దానికి. Yes. ఎవరినో చూసి కాదు, వైష్ణవాస్ని చూసే. అదే వస్తుంది. నేనంటే ఇట్స్ నాట్ అన్యాచురల్. ఐఎమ్ టెల్లింగ్. డోంట్ అంటే ఒకసారి ఎన్వి వచ్చిన జెలసీ వచ్చింది అనుకోండి, యూ షుడ్ నాట్ ఫీల్ కృష్ణ అని చెప్పి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. యూ అండర్స్టాండ్? సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉంది మరి ఇంకేం చేయాలి? అప్పుడు ఏం చేయాలి? మనకు అర్థం కావాలన్నమాట. అరే కృష్ణ ఇంకా ఉంది. సో ఐ హ్యావ్ టు ఇంటెన్సిఫై మై సాధన అనేది మనకు ఒక ఇండికేషన్ అన్నమాట. దట్ ఈస్ కృష్ణాస్ మర్సీ. కృష్ణాస్ మర్సీ అంటే మన ఆయన పేరేంది, మన యశవంతరావు ఏం చెప్తారంటే, వాట్ ఈస్ కృష్ణాస్ మర్సీ, వాట్ ఈస్ కృష్ణాస్ రియల్ మర్సీ ఏంటంటే, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ రియల్ మర్సీ ఏంటంటే మనలో ఉన్నటువంటి అనర్థాలని మనకు కనపడేలాగా చేస్తున్నాడు ఆయన. అవి మనకు ఉన్నాయని తెలియలేదు అనుకోండి, వి డోంట్ వర్క్ ఆన్ దెమ్, రైట్? వి డోంట్ వర్క్ ఆన్ దెమ్. ఓకే, అంత బాగానే ఉంది. సో కృష్ణ మెర్సీ అంటే అదన్నమాట. ఇవాళ ఇస్కాన్ డెవోటీస్కి కృష్ణ యొక్క మెర్సీ ఉంది అంటే ఈ షోయింగ్ అద్దంలో నీ ఫేస్ నీకు చూపిస్తున్నాడు. సారీ, ఐఎమ్ టాకింగ్ టు మై సెల్ఫ్, యూనో. సో చూపిస్తున్నాడు, మన ఫేస్ మనకు చూపిస్తున్నాడు అంటే దాని అర్థం ఓకే, కృష్ణ ఇస్ మర్సిఫుల్. కృష్ణ చేయలేదు అనుకోండి, ఐఎమ్ గుడ్, ఐఎమ్ గ్రేటెస్ట్ ఆఫ్ ది దెర్ ఇస్ నోబడి లైక్ మీ అని చెప్పి మనం విల్ బి ఫీలింగ్ ప్రౌడ్. దట్స్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్. నాన్ డెవోటీస్ ఏం చేస్తున్నారు? వాళ్ళు దే ఆర్ గుడ్, బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. దే థింక్ లైక్ దట్. ఫర్ అస్ వీ నో సంబడి వచ్చి ప్రభుజీ యు ఆర్ వెరీ గుడ్ అంటే లోపల తెలుస్తుంది, యూ డోంట్ నో వాట్ ఐఎమ్ అని మనకి లోపల ఇంటర్నల్ ఇమీడియట్ గా ఫ్లాగ్ ఎగురుతుంది అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు నో హౌ గుడ్ ఐఎమ్, యూ ఆస్క్ మై వైఫ్ అన్నాడు ఆయన. సో దెన్ దే విల్ షో, రైట్? దే విల్ టెల్ యూ ద సర్టిఫికేట్. ఇఫ్ మై వైఫ్ టెల్స్ ఐఎమ్ గుడ్, గివ్ సర్టిఫికేట్ ఐఎమ్ గుడ్, దెన్ ఐఎమ్ గుడ్. టిల్ దట్ వన్ ఐఎమ్ నాట్ గుడ్. వెరీ సింపుల్. వైఫ్ అయితే హస్బెండ్, హస్బెండ్ అయితే వైఫ్. వెరీ గుడ్. హూ ఎవర్ వాచింగ్ సో క్లోజ్లీ. సో ఇన్ దట్ వే, is that making any sense? Thank you so much. Hare Krishna. Okay. Thank you. Hari Bol. Any more? Okay. No more? Today I heard that one of Prabhupada disciples, His Grace and parent mana Shruti Dharma Prabhu in London, Bhaktivedanta president for a long time, I think 30-40 years nunchi ayana he was managing. హరే కృష్ణ ప్రభు. ఉదయమే తెలిసింది ప్రభు. మీకు తెలుసు. మా హస్బెండ్ చెప్తున్నాడు, అయితే మీకు చెప్దాం అనుకున్నాను కానీ సాడ్ ఇన్సిడెంట్ ఎందుకు చెప్పాలని చెప్పలేదు ప్రభు. అయ్యో భలే, నాకు తెలుసు ఆయన అంటే he was suffering from cancer. ఆయనకు లుకేమియా వచ్చింది 1 year back. లుకేమియా వచ్చింది. సో అందుకే తొందరగా అటాక్ అయినట్టుంది ప్రభు. Yeah. Of course, it's called Krishna's mercy. So he has done so much service to mission and Srila Prabhupada and to the devotee community in London. He did so many great projects. And today or yesterday he left his body. Yes, that's one way, one Vaishnava went back to Krishna. We should feel happy. And at the same time, of course, he is not among us. He is not. We are not able to get his services to the mission. That's another way of sad. So both are there. But elagante Prabhuji, Hare Krishna. మీరు ఉన్నారా? చెప్పండి ప్రభు. You are telling something? హరే కృష్ణ ప్రభు. చెప్పండి ప్రభు. మీరు చెప్తున్నారా? ఏమన్నా కట్ అయింది ప్రభు. నేనే వినలేదు. ఎవరు ప్రభు? ఎవరు? శృతి ధర్మ ప్రభు అని Prabhupada disciples. It's an Indian body devotee who lives in London. He was the temple president for London temple, Radha Londoneshwar temple in Bhaktivedanta Manor. Last year, 1.5 years back, we got leukemia. Yeah, so now yesterday or today he left his body. That's what I'm telling, right? So one way it's a happiness, one way sadness, because he was suffering, but he's going back. Going back. What is that?
ఉద్యానసో యత్ క్షణో అనేత ఉత్తమ శ్లోక వార్తయ. శ్రీమద్ భాగవతం 2nd cantoలో శ్లోకం ఉంటుంది. Devotee is leaving means he is going back to Krishna. We should feel happy. He is going to Krishna. He is escaped from all the sufferings of Corona, Girona. So he got the Karna. So now he left. Yes. Yes. So in that way. Okay. Thank More. you. Hare Krishna. Thank you. Thank you, Hare Krishna. Any more questions, comments? హరే కృష్ణ ప్రభు. 26 శ్లోకాలో భాష్యంలో అటువంటి భక్తుడు భగవాన్ ద్వారా కానీ లేదా అతని ప్రతినిధి ద్వారా కానీ మంత్రదీక్షను గ్రహించినంతనే అన్నారు. ఇక్కడ మనం భగవంతునితో మంత్రదీక్ష ఎలా తీసుకుంటాం ప్రభు? Good question. Good question. When Bhagwan is there, you can take. భగవాన్ ఉన్నాడు కదా, మరి మనతోటే ఉన్నాడు. ఇప్పుడే అనుకున్నాం మనం మనతో పాటు ఉన్నాడు, భాగవతం చదువుతున్నాం, మనతోటే ఉన్నాడు. ఇక్కడ దీంతో తీసేసి భగవంతుడు అంటే ఇప్పుడు చెప్తాను అండి. అర్జున ఉన్నాడు. Arjuna is there, right? Arjuna took initiation directly from Krishna. Appudu. But do we have that opportunity now? We don't have. So then you have to take his representative. His representative. Yeah, like that. అంటే అప్పుడు నారదముని గారు అప్పుడు నారదముని కూడా నారదముని దీక్ష కూడా నారదముని దీక్ష యాక్చువల్ నారదముని's guru is Brahma. Let's see what next happens. But of course he saw Krishna. So then Krishna has initiated him one way. If you think like that, Krishna is his guru, but actually Brahma is guru anamata. I think that will be revealed in the next slokas. So he has got to both the mercy. Krishna mercy వచ్చింది, his guru like Brahma's mercy also there. Because next birth బ్రహ్మ మానసపుత్రుడు ఆయన, బ్రహ్మ మైండ్ లోంచి పుడతాడు, రైట్? సో అప్పుడు దెన్ బ్రహ్మ ఇనిషియేట్స్ హిమ్. సో ఈ గాట్ ఎ గురు. ఇప్పుడు మన నారదముని ఇప్పుడు ఇంకా బాయ్, ఈజ్ నాట్ నారదముని ఎట్. నారదముని ఎట్ ఇంకా కాలా. He will leave his body. After this, he leaves his body and takes birth from Brahma. Then he is Naradamuni. ఓకే, అయితే నారదముని ఎప్పటి నుంచో ఉన్నారు కదా ప్రభు? Yeah, he is eternal personality. Yes, he is eternal personality. Of course. ఎందుకంటే బ్రహ్మ పుట్టలేదా ఇంకా? అంటే ఈ దాంట్లో దీన్ని ఏమంటారు, ఈ బ్రహ్మ లైఫ్ టైంలో ఈ బ్రహ్మ ఎంత 57 సంవత్సరాలు ఉన్నాడు. ఈ బ్రహ్మ ఇప్పుడున్న బ్రహ్మ 57 సంవత్సరాలు నడుస్తున్నది. అవును, నడుస్తున్నది. సో అట్లీస్ట్ ఈజ్ 57 years old of బ్రహ్మాస్ ఏజ్. బ్రహ్మ రాగానే బ్రహ్మ క్రియేషన్ లో ఫస్ట్ 4 కుమారాసు, దెన్ నారదముని అనుకోండి. ఫస్ట్ 4 కుమారాసు, దెన్ నారదముని. సెకండ్ ఇన్కార్నేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ నారదముని. యా, సో దట్స్ వై హి ఇస్ దేర్. ఇప్పుడు ఆయన ఇది చెప్పేది ఎన్ని సంవత్సరాల క్రితం ప్రభు? 57 సంవత్సరాల క్రితం. బ్రహ్మ ఏజ్ లో 57 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మనం చదివే సబ్జెక్టు నారదముని వాసుదేవుడు చెప్తున్నాడు కదా, అది ఎప్పుడుది? ఇది ఇంత ముందు అప్పటిది, నెక్స్ట్ ది. అంటే పాత చెప్పాడు కదా స్టార్టింగ్ లో, నెక్స్ట్ అంతముందు కల్పంలో జరిగినటువంటి స్టోరీ అని చెప్పాడు కదా. ఐ రిమెంబర్ సమ్వేర్. పాత కల్పంలో అడిగాడు కదా, వ్యాసముని అడుగుతాడు కదా, నీకు ఎలా గుర్తుంది? ఇట్ ఇస్ లాస్ట్ కల్పంలోది కదా, రైట్? కదా, అంటే ఇప్పుడు ఈయన పుట్టినట్టేగా. ఈజ్ గివింగ్ ద బ్యాక్గ్రౌండ్, రైట్? ఈజ్ గివింగ్ ద బ్యాక్గ్రౌండ్. పుట్టిన తర్వాత ఇప్పుడు మనం చదువుతున్న ప్రీవియ బ్యాక్గ్రౌండ్ అంతా పాత కల్పంలోది. ఈ కల్పంలో ఈయన పుట్టేశాడు. ఈ కల్పంలో బ్రహ్మ పుట్టేశాడా? అదే, దట్ ఇస్ ద కన్వర్జేషన్, రైట్? ఓకే. ఆ కన్వర్జేషన్ లో నారదుని వ్యాసుని సమాధానం నడుస్తోంది. ఆయన అడిగాడు, బాబు నువ్వు చెప్పావు, ఎట్లా గుర్తుంది నీకు? పాత కల్పంలోది కదా ఇది అంటే, ఆ హిస్టరీ అంతా చెప్తున్నాడు. ఆ హిస్టరీ చెప్పడంలో కృష్ణ కన్వర్జేషన్ కూడా వచ్చింది, రైట్? కృష్ణ కన్వర్జేషన్ అయిన తర్వాత మళ్ళీ చెప్తున్నాడు, అలా జరిగింది, అయిపోయిన తర్వాత ఇలా అయిందని చెప్పి ఇక్కడ ఆగాం మనం. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ చెప్పండి. పొద్దున నా ఫ్రెండ్ ఒక అతను ఆస్ట్రాలజర్ ప్రభు, ఆయన అడిగాడు నారదుడు ఇప్పుడు ఏ లోకంలో ఉన్నాడు అని అడిగాడు.
ఏ లోకంలో ఉంటాడు ఆయన, ఏ లోకంలోనే ఉంటాడు ఆయన. ఎక్కడ కూడా అక్కడ వెళ్ళిపోతాడు. మనం ఇక్కడ ఆయన నుంచి ఈమెయిల్ వచ్చేలోగానే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాడు ఆయన. అంటే ఈ ఈమెయిల్ పంపిస్తాడు. కలియుగంలో మొదటి పాదం నడుస్తుంది కదా, ఈ కలియుగం మొదటి పాదంలో ఎక్కడ ఉంటాడు అని అడిగారు. అట్లేం లేదు. నారదముని ఈజ్ ఎటర్నల్ పర్సనాలిటీ, సారీ ట్రాన్సెండెంటల్ పర్సనాలిటీ. హీ కెన్ గో ఎనీవేర్. హీ కెన్ బి ఎట్ అ మొమెంట్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ హీ విల్ గో టు స్పిరిచువల్ వరల్డ్, సేమ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ విల్ కమ్ టు మెటీరియల్ వరల్డ్. బ్రహ్మాండ భ్రమితే కోన. ఆయన బ్రహ్మాండంలో రకరకాల బ్రహ్మాండాలను తిరుగుతుంటాయి, ఒక్క బ్రహ్మాండం కూడా కాదు. ఈ మెటీరియల్ వరల్డ్ లోనే సో మెనీ బ్రహ్మాండాస్ ఉన్నాయి. ఏ బ్రహ్మాండంలోకి వెళ్ళిపోవచ్చు ఆయన. అట్ ద సేమ్ టైం హీ కెన్ గో టు స్పిరిచువల్ వరల్డ్ ఆల్సో. సో ఆయనకి వీసా, పాస్పోర్ట్ లో ఏం ప్రాబ్లం లేదు ఆయనకి. సో హీ కెన్ గో ఎనీవేర్. ఓకే బ్రో. సో ఆ విధంగా. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. ప్రభు అయితే మన కృష్ణుడి లాగానే ఆయనకు కూడా అంత పవర్ ఉందా ప్రభు? అంటే నాకు ఇంకా డౌట్ వస్తుందంటే, మనకి ఎన్నో విశ్వాలు ఉన్నాయి, విశ్వ ప్రతి దానికి కూడా వీళ్ళందరూ ఉంటారు కదా, బ్రహ్మ, శివ, ఇంద్ర, వీళ్ళందరూ ఒక ఇప్పుడు మన గవర్నమెంట్ ఎలా ఉందో, ఒక టీం లాగా ఉందో అట్లా అందరు బ్రహ్మలు ఉన్నప్పుడు నారదుడు కూడా ఉన్నాడేమో అనుకుంటున్నాను నేను. ఇంకో విషయం, ఇంకొక నారదుడు ఉన్నాడంటారా? ప్రభు అదే డౌట్. ప్రభు అదే డౌట్ నాకు వచ్చింది. Maybe ఉండొచ్చు. No, it's a logical question also. Yes, it's a logical question. Yeah, why not? అదే డౌట్ నాకు కూడా వచ్చింది ప్రభు. అవునా? Very good. That means you are thinking very good. Yes, you should think like that. Yes, that's a logical thinking. That means ఇప్పుడు అందరు బ్రహ్మ, శివుడు, వాయు, ఇందరు దేవతలు ఉన్నప్పుడు మరి నారదుడు కూడా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నదా అనేది డౌట్. ఉండొచ్చు మాది. I never heard, but నేను వినలేదు. నాకు క్వశ్చన్ ఎప్పుడు రాలేదు. I'm not like so intelligent like all of you. I was so dumb fellow. So I No, ప్రభు, మీరు అలా అనకూడదు ప్రభు. No, because I didn't get that doubt. I wondered, why didn't I get doubt? See, when you raise some doubt, నాకు ఏమనిపిస్తుంటే, why did I get doubt అనిపిస్తున్నాను. సో ఆ విధంగా ఏంటంటే, yes, I'll find out. మేము చాలా అంటే ఏమీ తెలియని మూర్ఖులము, అందుకొరకే అన్ని ఎక్కువ వస్తూ ఉంటాయి, డౌట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. You are all devotees. You are not pandits. You are all devotees. ఇస్కరేణులం ప్రభు. హరే కృష్ణ. ఫ్లాష్ అవుతుంది, దాన్ని బట్టి పెద్ద భక్తులు అనుకోబాకండి. హరే కృష్ణ. So, but a good question. We'll see. We'll do the research. Okay. So, any more? If there are no more, I will try to end here. I have to go out. So, okay. So if there are no more questions, I'll stop here. Thank you very much for your time. Please forgive me if I spoke anything wrong or inappropriate. Okay. Thank you very much. Hare Krishna. Grandhara Srimad Bhagavatam ki jai, Srila Prabhupada ki jai. Nitai Gaur Har Premanande. Hari Hari Bol.